2019 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా పేరుతో కేంద్రాన్ని టీడీపీ ఎంటకడుతోంది. అంతా మీ చేతకానితనమేనని వైసీపీ, బీజేపీ ఎదురుదాడి చేస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన సీన్ ఇదే. కానీ కుమ్మక్కు రాజకీయాలు, నమ్మక ద్రోహం పేరుతో టీడీపీ రోజుకో కొత్త దాడి చేస్తూ ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేసే వ్యూహానికి పదును పెట్టింది. అది బడ్జెట్ సెషన్లో ప్రత్యేక హోదా కోసం వాడివేడిగా పోరాటం జరుగుతున్న సమయం. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అదే సమయంలో అసెంబ్లీలో కేంద్రం చేసిన మోసం గురించి సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఉన్నట్లుండి సడన్ గా ఓ ఫోటోగ్రాఫ్ చూపించారు ముఖ్యమంత్రి. దీంతో అటు వైసీపీ, ఇటు బీజేపీ షాక్ తిన్నాయి. పీఎంఓలో విజయసాయిరెడ్డి దాక్కోవడం, ఫోటోలు తీయడానికి వచ్చిన మీడియాను పీఎంఓ సిబ్బంది అదిలించడాన్ని సీఎం ప్రస్తావించారు. ఇంతకంటే లాలూచికి నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఎక్కడికెళ్తే అక్కడికి టీడీపీ నిఘా నేత్రాలు వెంటాడాయి. అప్పటిదాకా కేంద్రం మోసం చేసిందని, వైసీపీకి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ వచ్చిన తెలుగు తమ్ముళ్లు రెండు పార్టీలు రహస్యావగాహనకు వచ్చాయని, అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీలో ఆగమశాస్త్ర విరుద్ధంగా కొన్ని పనులు జరుగుతున్నాయని ఆరోపించిన రమణ దీక్షితులు జగన్ను కలిసిన విషయాన్ని కూడా టీడీపీ వర్గాలే మీడియాకు ఉప్పందించాయని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏపీ భవన్లో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి రామ్మాధవ్ను కలిశారని లాగ్ బుక్ సాక్ష్యంతో సహా టీడీపీ బయటపెట్టింది. గవర్నమెంట్ వెహికల్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా లాగ్ బుక్ ఉంటుంది. లాగ్ బుక్ మెయింటైన్ చేయడం గవర్నమెంట్ డ్రైవర్ డ్యూటీ. దాని ప్రకారం నిన్న ఎప్పుడైతే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఢిల్లీలో దిగినప్పటి నుంచి ఏదైతే కారు వాడాడో ఆ కారు డ్రైవరు లాగ్ బుక్లో రిజిస్ట్రేషన్ చేసిన దాని ప్రకారం బుగ్గన రాజేంద్ర రెడ్డి, ఆకుల సత్యనారాయణ కలిసి ఏపీ భవన్ నుంచి సౌత్ అవెన్యూలో ఉన్న రామ్మాధవ్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. కావాలంటే దాని ఏపీ భవన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు, కలిసి వస్తున్నట్టు మొత్తం రికార్డెడ్ ఫ్యాక్ట్ ఇది. ఎక్కడ కూడా దీంట్లో మ్యానిపులేట్ చేసేది లేదు, దాన్ని వేరే రకంగా చెప్పేది లేదు. అంతకుముందు విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి పాదాభివందనం చేశారని టీడీపీ ఎంపీ ఆరోపించడం కలకలం రేపింది. అయితే ఆరోపణలను విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. దీంతో బుగ్గన, ఆకుల ఎపిసోడ్లో ఏపీ భవన్ సీసీ కెమెరా సాక్ష్యం, కార్ నంబర్, డ్రైవర్ లాగ్ బుక్ వివరాలతో సహా అన్ని మీడియా ముందుంచింది. సొంత జిల్లా కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చేదే లేదని కేంద్రం అఫిడవిట్ వేసినా జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బీజేపీతో అంటకాగడం వైసీపీకి పద్ధతి కాదని హితవు చెబుతున్నారు. విభజన హామీలపై పోరాటంలో టీడీపీతో కలిసి రావాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రం అన్ని రకాలుగా కూడా నష్టపోతా ఉంటే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది, రాష్ట్రం తరఫున పోరాడాల్సింది పోయి ఈ రోజున మీరు ఇలా కుమ్మక్కు రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం. 2014లో ఎలాగైతే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని బలంగా ప్రజల్లో నాటుకుపోయేలా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యామో, ఈసారి కూడా బీజేపీని అదే లెవెల్లో విలన్ గా చూపించాలని టీడీపీ వ్యూహం రచించింది. ఈ వ్యూహం విజయవంతమైంది కాబట్టి కొత్తగా వైసీపీ, బీజేపీ లాలూచీని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ అవకాశాన్ని వదలొద్దని ఆయన సూచించినట్లుగా సమాచారం. టీడీపీ వ్యూహంతో మొదట్లో కాస్త కన్ఫ్యూజ్ అయిన వైసీపీ, బీజేపీలు తర్వాత బలంగా ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఫోటోలను పట్టుకుని వివాదం సృష్టించాలనుకుంటే గతంలో లోకేష్ ఫోటోలు కూడా వచ్చాయని కౌంటర్ అటాక్ చేశాయి. ఏపీ భవన్ పబ్లిక్ గెస్ట్ హౌస్, అది ప్రజా ప్రతినిధులకే పరిమితమైన ఏరియా. అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎవరితో అయినా కలవచ్చు, మాట్లాడొచ్చు, కలిసి ప్రయాణించొచ్చు. అంత మాత్రాన రాజకీయాలు అంటగడతారా? ఇది బుగ్గన ఎపిసోడ్లో వైసీపీ తీస్తున్న లాజిక్. కొత్తగా మంత్రైన లోకేష్ కు తెలియకపోవచ్చు గాని చాలాసార్లు ఎంపీలైన టీడీపీ నేతలు కూడా అర్థం పర్థం లేకుండా అపార్థాలు తీస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో కలిసి బుగ్గన లంచ్ కు వెళితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. అదే ఏపీ భవన్లో టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ కూడా బుగ్గనను కౌగిలించుకున్నారని, ఆ విజువల్స్ ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీస్తోంది. మధ్యాహ్నం పూట నేను ఏపీ భవన్ లో ఉన్నాను. ఏపీ భవన్ అనేది ఒక స్టేట్ గెస్ట్ హౌస్, నేషనల్ క్యాపిటల్లో, దేశ రాజధానిలో. అక్కడ నాకు ఆకుల సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన నాకు పర్సనల్గా ఒక పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి మధ్యాహ్నం లంచ్కు పోదామని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పక్కన ఉండే షాంగ్రిల్లా హోటల్కు భోజనానికి పోవడం జరిగింది. బీజేపీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటిదాకా విభజన హామీలపై కాస్త డిఫెన్స్ లో పడ్డట్లు కనిపించిన కాషాయ పార్టీ తర్వాత జూలు విదిలిస్తోంది. వరుసగా టీడీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ ఆరోపణల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు తమకు వైసీపీకి రహస్య స్నేహం అంటగట్టడంపై బీజేపీ చాలా ఆగ్రహంతో ఉంది.
దీంతో బుగ్గనతో కలిసి ఆకుల సత్యనారాయణ రామాధవ్ను కలిసినట్లుగా నిరూపించాలని టీడీపీకి సవాల్ విసురుతోంది. అబద్దాలు అపోహలతో ఎంతో కాలం ప్రజల్ని నమ్మించలేరని చెబుతోంది బీజేపీ. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇవాళ ఏదైతే అబద్దాలు అవాస్తవాల మీద బతుకుతా ఉన్న తెలుగుదేశం పార్టీకి నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను సిద్ధం ఏ ఛాలెంజ్కైనా. మొట్టమొదటిసారి అయిన ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా, ఏ విధంగా కూడా మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారో చేయండి. కానీ ఏ విధంగా మీరు చేసే పనులు ఇవాళ ఒక పబ్లిక్ అకౌంట్ కమిటీలో చైర్మనే కాదు మెంబర్స్ కూడా ఉంటారు. మెంబర్స్లో మా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కూడా మెంబరే. మాకు ఆ కాగితాలు కావాలంటే మాకు తెచ్చుకోవడం కష్టమా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు? టీడీపీ చెబుతున్నట్లుగా బీజేపీ వైసీపీ మధ్య అవగాహన ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు చంద్రబాబు అనేది మాత్రం స్పష్టమవుతోంది. అటు జగన్ కానీ ఇటు బీజేపీ కానీ చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శల బాణాలు సంధిస్తున్నారు. జనసేన అని పవన్ కూడా టీడీపీ సర్కారు అవినీతినే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 2014లో ఎన్నికల స్ట్రాటజీ వైఫల్యం వల్లే అధికారం చేజారిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈసారి అంతకు మించిన స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో మాదిరిగా చంద్రబాబును నేరుగా తీవ్ర పదజాలంతో దూషించకుండా ఇతరులతో తిట్టించడం కూడా వ్యూహంలో భాగమే అన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ సర్కారును గొక్క తిప్పుకోనివ్వకుండా ఆరోపణల వర్షం కురిపించడమే పనిగా పెట్టుకున్నాయి వైసీపీ బీజేపీ. ఎన్నికలకు ఇంతకు మించిన స్ట్రాటజీ లేదని ఆ రెండు పార్టీలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ చర్చ జరిగేలా ఇప్పటికే ప్రతిపక్షాల వ్యూహం వర్కౌట్ అయిందని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే సంక్షేమ పథకాల్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతల్ని స్వయంగా ఆదేశించాల్సి వచ్చింది. చంద్రబాబు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా, దేనికి శంకుస్థాపన చేసినా వెంటనే హిస్టరీ తిరగేసి విమర్శలు చేయడానికి వైసీపీ చాలా స్పీడ్గా రెడీ అవుతోంది. ఓవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే మిగతా నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభంలో వైసీపీ నేతల మధ్య కోఆర్డినేషన్ ఉండేది కాదనేది టీడీపీ వెర్షన్. జగన్ తన పాటికి తాను పాదయాత్ర చేస్తుంటే మిగతా నేతలు రెస్ట్ తీసుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పిన మాట నిజమే. కానీ పాదయాత్ర సాగుతున్న కొద్దీ వైసీపీలో ఊహించని మార్పు వచ్చిందని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో లేని కోఆర్డినేషన్ ప్రతిపక్షంలో ఇప్పుడు కనిపిస్తోందని వారు చెబుతున్నారు. కుమ్మకు రాజకీయాలను హైలైట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు జగన్ బీజేపీని కొట్టాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే ఏపీ సీఎం గతాన్ని, ప్రస్తుతం జరుగుతున్న అవినీతిని తవ్వితీసి చంద్రబాబుకు అంతకు మించిన స్ట్రోక్ ఇవ్వాలని వైసీపీ స్ట్రాటజీ రెడీ చేస్తోంది. బీజేపీ టార్గెట్ కూడా చంద్రబాబే కాబట్టి ఆ పార్టీ కూడా పరోక్షంగా వైసీపీకే సాయం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఎవరి ఎన్నికల వ్యూహం సక్సెస్ అవుతుందో 2019 ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్పబోతున్నారు. ఢిల్లీ భేటీతో వైసీపీ బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్నారు సీఎం చంద్రబాబు. పీఎస్సీ చైర్మన్ గా ఉండి కోవర్టుగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. రెండు పార్టీల బంధాన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న ఎమ్మెల్యేలు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడం గురించి తాము మాట్లాడుతుంటే ఢిల్లీలో భేటీలు జరుపుతున్నారని విమర్శించారు. తాము కలిసిపోయామని వైసీపీ బీజేపీ నేరుగా చెప్పొచ్చు కదా అన్నారు. నల్లధనంపై మోడీ మాటలు చెప్పారని, అకౌంట్లలో డబ్బులు వేస్తామని అబద్దాలు చెప్పారని విమర్శించారు. జగన్ చెబుతున్నట్టు 45 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలంటే 20,000 కోట్లు అవసరమవుతాయన్నారు. ఆ రోజేమంటాడో గతం పోయేసి ఎంపీ ముఖ్యమంత్రిని జైలు పంపించే వరకు నేను పిఎం ఆఫీసు పోతానంటే అదే చెప్పు. ఇద్దరు కలిసి చేయండి. మీ వల్ల ఏమవుతుందో చేయండి. ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? నేను పోయేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇతను? అంటే నువ్వు పబ్లిక్ అకౌంట్స్ ఎస్టిమేట్ చేయడానికి ఎందుకున్నా నువ్వు పబ్లిక్ అకౌంట్స్లో ఉంటే గవర్నమెంట్కి రికమెండేషన్లు ఇస్తావు. నీ డ్యూటీ అది. గవర్నమెంట్ దాన్ని ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకుంటారు వాస్తవాలంటే. అంతేగాని నువ్వు కోవర్ట్ మార్గం వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు.